ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన అంటే మంచిగానే ఉన్నది ఒక లెక్కకు గాని, హ్మ్. ఈ గవర్నమే ఇది పిల్లగాళ్ళకి జాబ్ లేక ఇత్తే మంచిగుండు. చాలా మంది హ్మ్. నిరుద్యోగులు బాగా ఉన్నారు. హ్మ్. తల్లిదండ్రులకు చెప్పి తినకుండా ఇల్లు. హ్మ్. చదువు లేక, శాస్త్రం లేక చిన్నప్పటి కాంచి చదివిస్తే నాకు ఓ బిడ్డ, ఓ కొడుకు, హ్మ్. అల్లుడు. హ్మ్. పీజీ, బీఈడీ చేసిండు, బీటెక్ చేసిండు. జాబ్ ఇది రాలేదు. ఏది లేదు. హ్మ్. వాళ్ళని ఈ పని చేయమంటే దో ఆ ఎండలో మేము ఆడ పోతాం అంటాళ్ళు. హ్మ్. ఇక మేమే నీవస పడుకుంటా, కష్టపడుకుంటా ఈ పని చేస్తా. ఇప్పుడు ఈ 2 ఎకరాలు ఉన్నది నాకు. హ్మ్. ఈ 2 ఎకరాలతోటి కుటుంబాన్ని సాగదీయకలేక సచ్చుకుంటా, బతుకుంటా మింగలేక, కక్కలేక ఉంటున్నా. హ్మ్. రైతు బంధు అయినా పడుతుందా ఈ ఆ! భూముల పైసలకి? రైతు బంధు ఈ సంవత్సరం మొన్న 6,000 పడ్డాయి. హ్మ్. ఇగ ఎత్తానా 16 తారీఖు ఎత్తానా, 10 తారీఖు ఎత్తానన్నాడు. ఏది ఎయలేగా ఇంకా. హ్మ్. హ్మ్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డది? కేసీఆర్ ఏసిండు సంవత్సరం టైంకి క ఏసేది. క్రా క్రాప్‌కేసిండు. హ్మ్. ఈయనకు ఇబ్బందుల వల్లనేనో, దేని వల్లనో హ్మ్. ఎత్తలేడు. ఈ 6 గ్యారంటీలు అని చెప్పిళ్ళు వస్తున్నాయా? హామీలు వస్తున్నాయా? 6 గ్యారంటీలు అంటే ఇప్పుడు రెండో, మూడో అమలయినాయి గదా! హ్మ్. ఇంకా మూడో, రెండో ఉన్నాయి. హ్మ్. 500కి గ్యాస్ వస్తుందా? వత్తలేదుగా. హ్మ్. గ్యాస్ లేదు. హ్మ్. మేము అడిగితే ఏ మా అసలే అది లేదంటే ఇంక నీకు అది ఆడ ఉన్నాయా పడతలేవు అని అన్నాడు మేనేజర్. హ్మ్. ఈ మహిళలకు 2500 ఇస్తా అన్నారు. ఇయ్యలే. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు. సూటి లేదు. 2500 లేవు. హ్మ్. ఏయి లేవు. సంవత్సరానికి 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అని ఆ చెప్పిండు. ఉద్యోగాలు హ్మ్. ఎవనికి ఇచ్చిండో. హ్మ్. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాయో హ్మ్. అమలు చేసినయి రేవంత్ రెడ్డి ఇచ్చిండు. హ్మ్. ఈయన కొత్తంగా వచ్చి ఇచ్చినయి ఏమున్నాయి? హ్మ్. ఎగ్జామ్ పెట్టిండా? ఇదివరకు ఏమన్నా రాపిచ్చిండా? ఆ! ఇయ్యలే. హ్మ్. ఈ రైతులను రాజు చేస్తా అని చెప్పిండు. చేస్తుండా మీకు? ఏం రాజు రైతుల రాజు. దాన్ని పంటను పోయి చూస్తే హ్మ్. రాజు కాదు. హ్మ్. అదే అదే అయ్యేటట్టున్నది. హ్మ్. మీ ఎమ్మెల్యే ఎవరే? హ్మ్. అది యశస్విరాడు. యశస్వి రెడ్డి. యశస్వి రెడ్డి. ఆ! హ్మ్. వస్తదా ఎప్పుడైనా ఇటు ఆపదుంటే? ఇక ఆపది ఏం సరిగా రాదు. హ్మ్. వస్తే అక్కడికి మండలం దాకా వత్తది. హ్మ్. పోతది. కానీ దయాకర్ రావు అరుచుకున్నట్టు అరుచుకోదు. ఆ! దయాకర్ ఎట్లా అరుచుకున్నాడే? ఆయన ప్రతి వాడకు పోయేది ఎవని ఇంటికి ఏదన్నా అయినా పోయి హ్మ్. తిరిగొచ్చి ఇచ్చేది. హ్మ్. ఏదన్నా ఉన్నా మంచో చెడో కనుక్కునేది. హ్మ్. ఇగ ఇళ్ళలోకి వచ్చుడే లేదు. ఏమైనా ఆఫీస్ దాకా వత్తాంది పోతాంది గంతే. హ్మ్. ఈ ప్రజాపాలన అంటుర్రు. నువ్వేమో ఊరికి కూడా వస్తలేదని చెప్తున్నావు. హ్మ్. ఎట్లా మరి? ప్రజాపాలన ఏమో రోడ్డు మీద రోడ్డు దిగుడు లేదా? ఆ! రోడ్డు మీదనే ఉంటాంది, పోతాంది. హ్మ్. మీ ఊరికి ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయా? వచ్చినాయి ఓ 13 ఇళ్ళు వచ్చినాయి. ఆ! 13 ఇళ్ళు కొత్త ఆ! కాలనీ వరకు. ఆ! ఈ ఒక్క కాలనీకి. ఆ! మా కొత్తరాపర్తి కాలనీ. హ్మ్. ఏమైనా కొత్త పథకాలొచ్చినాయా? ఏం రాలే కొత్త పథకాలు. ఆ! ఈ రేవంత్ రెడ్డి పథకాలేమైనా? ఏం లేదు. ఆ! ఒక బస్సు ఫ్రీ ఉన్నది. ఆ! ఆ బస్సు ఫ్రీ ఎందుకండి? ఆ! ఒక ఎవరితోనో హైదరాబాద్ పోవాలంటే ఓ 7, 800 అయితన్నాయి. హ్మ్. అది కూలో నాలే చేసుకొని పోతది. హ్మ్. ఇప్పుడు అట్లా ప్రభుత్వానికి చానా లాస్ అయితలేదా? హ్మ్. ఎవరు ఉద్యోగదారులకే అది అయితాంది. హ్మ్. మాసోటి రైతులం ఎందుకు పోతాం హైదరాబాద్‌కు హ్మ్. అటు ఇటు. హ్మ్. ఆడోళ్ళు ఎందుకు పోతారు? హ్మ్. కూలి చేసుకొని బతికేటోళ్ళు. అదేది కోట్ల నష్టం చేసి బస్ ఫ్రీ అది మంచిగా లేదు బస్ ఫ్రీ. హ్మ్. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తుండు రేవంత్ రెడ్డి. హ్మ్. ఉంటాడా? ఏముంటాడో ఆ! ఇక్కడనైతే ఉండే మోపు లేదు. ఆ! మేడం వస్తదా కనీసం? ఎక్కడికి ఇక్కడికా? మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తదా? ఏమో దానికి ఎమ్మెల్యే రాదా? ఆ! వస్తే దయాకర్ రావు వస్తాడు. ఆ! ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని చెప్తుందిగా మేడం. ఇంకో ఛాన్స్ ఇప్పుడు ఇదివరకు ఇస్తేనే ఇది రోడ్ దిగుతలేదు. ఎవరిని మంచి చెడు కనుక్కుంటలేదు. ఆ! ఒక లీడరు ఏది మా తల్లి చచ్చిపోతే కనీసానికి ఒక 2 నెలలు కాలే. హ్మ్. ఇట్లా వచ్చి ఒక్క లీడర్ మందలియాల ఎవడు ఇటు రాలే. ఆ! అదే దయాకర్ రావు వచ్చి హ్మ్. మాట్లాడిపోయాడు. హ్మ్. వచ్చిండా? వచ్చాడు. ఆ! ఆయన రాకున్నా గానీ ఆయన కిందోళ్ళని హ్మ్. తోలిండు. హ్మ్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండేనే? అప్పుడే మంచిగుండే. హ్మ్. ఇక అప్పులు చేసిండు అంటాడు గానీ, అప్పులు చేసింది ఎంతో కానీ తినేదైతే ఇప్పుడు తల్లి ఎక్కడ తెచ్చిపెట్టింది తెలవదు గదా! హ్మ్. ఎటుకు తిరిగి కడుపు నిండా తిన్నదే బిడ్డనికి దక్కువడు. ఇప్పుడు తల్లి అన్ని నిలబడి సంపాదించింది అది ఎవనికి తెలవదు గదా! ఆ! గది. ఇప్పుడు ఎటుకు తిరిగి పిల్ల మన కడుపు నిండా. ఆ! మన కడుపు నిండింది లెక్క. హ్మ్. ఈయన గూడా జేసిండు గదా! మరి అప్పులు. అప్పులు ఈయన గూడా చేసిండు. ఏం పెడతాడు? రైతు బంధు ఎత్తలేడు. ఏది ఎత్తలేడు. హ్మ్. అదేదో బోనస్ అంటే
వానకాలం ఎత్తే యాసింగ్ వేయడు, యాసింగ్ ఎత్తే వానకాలం వేయడు. పైసలు లేవు అని చెప్తుండు మరి. ఇప్పుడు ఆయా పైసలు లేవంటే మరి కేసీఆర్ తెచ్చి వేసిండు కదా. కేసీఆర్ ఎట్లా తెచ్చిండే మరి? ఎట్లా తెచ్చి వేసిండు ఇక మనకు ఆయన తెచ్చి అయితే ఏ క్రాప్ కా క్రాప్ వేసిండు. ఈయన బోనస్ యాసింగ్ ఇస్తే వానకాలం ఇస్తలేడు, ఆ వానకాలం ఇస్తే యాసింగ్ ఇస్తలేడు. యాసింగ్ ఇస్తే మళ్ళీ వానకాలం బంద్, వానకాలం ఇస్తే మళ్ళీ యాసింగ్ బంద్. బోనస్ ఎత్తాడు కానీ క్రాప్కి ఎత్తలేడు. ఇప్పుడు మేము సన్నోట్లు పెడితే వేస్తాడు అని ఇప్పుడు బంధు మళ్ళీ వానకాలం వేస్తాడట బోనస్. ఇప్పుడు దొడ్డోట్లు పెట్టుకున్నానికి ఇన్ని ఎక్కువ సన్నోట్లు పెట్టుకున్నానికి బోనస్ వస్తే అది ఇది కలుతుందని చూసి పెడితే బోనస్ వస్తలేదు. తెలంగాణ రాకముందు ఈ పంటలు గాని ఈ నీళ్లు గాని కరెంట్ గాని లేదు 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 ఇది చెలకాయ ఉండే. మాకు 2 ఎకరాలన్నర ఉండే. 2 ఎకరాలన్నరలో 10 గుంటల పొలం ఉండే. అక్కడ ఉన్నది బావి. మా అన్నకు 10 గుంటలు పారేది, నాకు 10. ఇప్పుడు ఈ కాలువ వచ్చిన కాంచి దానా సంపత్తిగా పారుతుంది. కాలువ రాకున్నా కానీ బోర్లు మంచిగా పోతాయి. బోర్లు మంచిగా పోతాయి. ఇదంతా చిలకలే ఉండే మొత్తం. ఏం పండకపోయింది ఇదంతా. ఇప్పుడు మంచిగా సత్యసామలుగా అవుతుంది. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది మరి. ఎందుకు? నీళ్లు లేక కరెంటు రాక. ఇప్పుడు అదే అదైతుందో మరి ఎట్లా. ఓ 15 రోజుల కోపాలు అది నెల కోపాలే వదులుతాడు కదా కాలం. నెల కోపాలే వదిలే వరకు బోర్లు మళ్ళీ బిక్కుతాయి. ఇన్ని రోజులు ఆయన ఉన్నప్పుడు వదిలితే మళ్ళీ ఓర్లు కోసేటప్పుడే పని చేసేది. అప్పుడు మంచిగా పారినాయి. ఇప్పుడు మళ్ళీ నెలకొక 10 కాలు వదిలే వరకు నీళ్ళు బిక్కి ఆ భూమి తేమ గుంజుతుంది. అటు ఆంధ్రకు మరలిస్తున్నట్టుగా నీళ్ళు. ఇక ఆంధ్ర దాకా మనకు తెలియదు అండి. ఇక్కడ ముచ్చటైతే కాదు. మళ్ళీ వస్తాడా కేసీఆర్? వస్తే కేసీఆర్ వస్తాడు. ఇక ఈయన రాడా? ఈయన వచ్చుడు దానిగా 10 సంవత్సరాలు ఉంటానని చెప్తాడు మరి. 10 సంవత్సరాలు ఉంటే వరంగల్ జిల్లాకి ఏం చేసిండని చేస్తే ఆయన జిల్లాకి ఏమైనా చేస్తాడు. కొడంగల్ నియోజకవర్గమే చేసుకుంటాడు. అటే చేస్తాడు. ఏంటి ఈ హాస్టల్ కట్టుడు, బళ్ళు కట్టుడు, కాలేజీలు కట్టుడు, కాలువలు తోడు. ఇటు ఈ వరంగల్ జిల్లాకు ఒక్క నిధి కూడా పంపలే ఇంతవరకు. ఇటు ఏది పంపలే, ఏది చేయలే. మరి ఇట్లా నువ్వు అంటున్నావు మళ్ళీ 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. మళ్ళీ మీరే ఓటేస్తారు ఎట్లా మరి? మేము ఎట్లా ఎత్తాం? మాకు వేయం. మాకు ఏదైనా అది చేస్తే ఎత్తాం, కానీ ఏది చేయనప్పుడు ఏమైంది ఎందుకు ఎత్తాం? మా కేసీఆర్కి ఎత్తాం. మా కేసీఆర్ కాదు కానీ మా కేసీఆర్ అని ఏం లేదు, పార్టీ అని లేదు. మనకు పని ఎవరు చేస్తే కావాలి కేసుడే. పనులు అయితే చేసిండు కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు. ఈయన ఏమైనా చేసిండు? ఇప్పుడు సంవత్సరాలు అవుతుంది. ఈయన ఇంతవరకు ఒక బస్సు పిరి పెట్టిండు. సన్న బియ్యం మాత్రం పెట్టిండు. ఆ సన్న బియ్యం వస్తాయి మంచిగానే. బస్సు పిరి ఒకటి ఉన్నది. ఇక గ్యాస్ అంటే గ్యాస్ 500 పడతాయి అన్నది పడతలేవు. మహిళలకు 2500 లేదు లేదు, ఏది లేదు. సూటి లేదు, ఈటి లేదు. నిరుద్యోగులకు 500, 2500, 3000 ఇస్తాను, అది లేదు. ఏది లేదు. వాళ్ళకి జాబులే లేవు. ఇప్పుడు నా ఇంట్లో పరిస్థితి చూడు రాదండి. 3 పిల్లగాళ్ళ నేను అప్పో జీతాలు ఉండి చదివించిన, ఫీజు చేసిన అల్లుని బిడ్డను. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ పట్టుకొని చిప్పలు కడుగుతాను. వాళ్ళకి ఏం ఒక్కరికన్నా ఏదన్నా జాబ్ ఉన్నా మంచిగా. నా కొడుకు బీటెక్ చేసి ఉన్నాడు, నాడు ఇంటనే పోయినాడు. పొలం కడికి పోరా అంటే నేను ఆడపోతా పో అంటాడు. ఎందుకురా అంటే నన్ను ఈ ఎండకి మొదటి కాంచి నన్ను చప్పుడు చెక్క చదువు ఇవ్వకుండా వ్యవసాయం పని చేస్తే నేను ఇప్పుడు బంగారం అలిగి చేసుకున్నాను. అటు నాకు అది తెలియదు, వంగది శరీరం. నేను ఈ ఎండకు పోలేనా, నేను అడిగితేనే ఉన్నాడు. అప్పుడు మీ భూమి రేట్లు ఎట్లా ఉండనే? అప్పుడు భూమి రేటు తక్కువ ఉండే, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. 1 ఎకరాన 30 లక్షలు, 40 లక్షలు. ఎవరి కారణం అది కేసీఆర్ వాళ్ళని. ఎందుకు అంటే నీళ్ళు వచ్చుడు, భూమికి డిమాండ్ పెరిగింది. ఎక్కడ వేసినా భూమి తేమ చేపట్టి ఎక్కడ బోర్ వేసినా పడుతుంది. ఇక మంచిగా నీళ్ళు ఉండి పంట అనుకూలంగా వచ్చేవరకు ఎవడు అప్పుడు ఇంత దొడ్డు గెట్టు ఉన్నా కానీ ఇప్పుడు గింత అంతా చేసుకొని దున్నుకొని అది చేస్తాను. తెలుస్తుంది భూమి వాల్యూ అన్నది ఇప్పుడు నీళ్ళు వచ్చినాక తెలుస్తుంది. ఇన్నొద్దులు ఒక గడ్డకే పడుతుంది. ఒక గడ్డకు రాళ్ళు మొత్తం గోలబోడు అంటారు. గోలబోడుకు రాళ్ళు ఉంటే ఇప్పుడు ఒళ్ళు పోయిన కేసీఆర్ వాళ్ళని.